షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ పని చేయడం మర్చిపోతున్నారా? అయితే మీ జుట్టుకు పూర్తి ప్రయోజనం దక్కదు. షాంపూ మన హెయిర్‌ని డీప్‌గా క్లీన్ చేస్తుంది. డస్ట్, ఆయిల్, పొల్యూషన్ లాంటి ఇంప్యూరిటీస్ అన్నీ రిమూవ్ చేస్తుంది. కానీ షాంపూ మన హెయిర్‌లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్‌ని కూడా రిమూవ్ చేస్తుంది. అందుకే షాంపూ తర్వాత కండీషనర్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మరి కండీషనర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? నంబర్ 1, హెయిర్‌ని సాఫ్ట్, స్మూత్ అండ్ షైనీగా మెయింటైన్ చేస్తుంది. నంబర్ 2, ఫ్రిజ్, టాంగిల్స్, స్ప్లిట్ ఎండ్స్‌ని రెడ్యూస్ చేసి హెయిర్ బ్రేకేజ్‌ని కంట్రోల్ చేస్తుంది. నంబర్ 3, హెయిర్‌ని ఈజీగా మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కోంబింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. కానీ కండీషనర్‌ని రాంగ్‌గా యూజ్ చేస్తే బెనిఫిట్ కన్నా డ్యామేజ్ ఎక్కువ కావచ్చు. అది ఎలా అవాయిడ్ చేయాలి? కండీషనర్‌ని కరెక్ట్‌గా ఎలా యూజ్ చేయాలి? వెయిట్ ఫర్ పార్ట్ 2. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.